హాయ్ అండి. ఆదివారం సండే చికెన్ కర్రీ తెచ్చుకున్నాం. నాటుకోడి చికెన్ తీసుకొచ్చామండి. నాటుకోడి దీనికోసం నాటుకోడి తీసుకొచ్చాం. 2 కేజీలు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకొని దాంట్లో కుక్కర్లో పెట్టుకొని పసుపు వేసి కొంచెం ఉప్పు వేసి కలిపేసి శుభ్రంగా కుక్కర్లో పెట్టి విజిల్ పెట్టామండి. కొంచెం హీట్ అయినాక కొంచెం వాటర్ యాడ్ చేసుకొని లైట్గా వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఇట్లా పెట్టుకొని కొంచెం విజిల్ పైకి వచ్చినాక అప్పుడు మనం విజిల్ పెట్టుకుంటే తొందరగా కుక్ అవుతుందండి మనకి. నాటుకోడి కనుక కుక్కర్లో పెట్టానండి. ఇది ఒక 5 విజిల్ వచ్చింది. 2.5 కేజీల కోడి అనమాట. అట్లాగే సైడ్ రైస్ కూడా పెట్టినా. అయిపోయింది చూడండి, విజిల్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసాను. ఇవి కాస్త బాగా ఫ్రై అయ్యేంత వరకు పెట్టాలండి. దీంట్లోనే కొంచెం మసాలా రెడీ చేసుకుంటున్నానండి. ధనియాలు, లవంగ, దాల్చిన చెక్క, యాలకులు, కొంచెం వెల్లుల్లిపాయలు, అల్లం అండ్ ఆనియన్ కూడా వేసుకున్నానండి. ఇది ఫుల్గా మిక్సీ పట్టుకొని ఈ పేస్ట్ ఒక సైడ్ పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయి. బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలండి. ఇప్పుడు బాగా ఫ్రై అయినాక దీంట్లో కొన్ని పచ్చిమిరపకాయలు ఆల్రెడీ సైడ్న కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుంటున్నానండి. మన స్పైసీనెస్కి తగినంత యాడ్ చేస్తున్నానండి. ఇవి బాగా ఫ్రై అయ్యేలాగా సైడ్న పెట్టుకోవాలండి. ఇట్లా యాడ్ చేసుకొని ఇవి బాగా ఫ్రై అయ్యేదాకా ఉంచుకొని కొంచెం దీంట్లో కొంచెం కరివేపాకు, ఇందాకలా ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాను కదండి మసాలా మొత్తం కూడా, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న మసాలా అంతా కలిపి ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి. ఇది బాగా ఫ్రై అయ్యేదాకా పెట్టుకోవాలి. దగ్గరగా ఫ్రై అవ్వాలండి. కొంచెం అంటే చికెన్కి బాగా పట్టేలాగా ఉంచడం కోసమని ముందుగా ఫ్రై చేసుకోవాలండి. ఇది బాగా ఫ్రై అయినాక ఇప్పుడు ఆల్రెడీ బాయిల్ చేసుకొని పెట్టుకున్నాం కదండి కుక్కర్లోని, ఆ చికెన్ తీసుకొచ్చి ఇందులో యాడ్ చేద్దామండి. ఎందుకంటే ఆల్రెడీ చికెన్ ఫ్రై ఉడికిపోయి బాయిల్ చేసి పక్కన పెట్టినాం కదా, నాటుకోడి కదండి కొంచెం గట్టిగా ఉంటుందని కుక్కర్లో పెట్టానండి. ఇప్పుడు తీసుకొచ్చి చికెన్ యాడ్ చేసిన అండి ఇందులో. అంటే 2 కేజెస్ ఒకేసారి తినేలేం కదండి, అందుకని ఒక 1/2 కిలో దాకా పక్కన పెట్టుకున్నాను. హాఫ్ తీసి పక్కన పెట్టి మిగిలిన హాఫ్ ఇందులో యాడ్ చేస్తున్నాను అన్నమాట. ఇట్లా బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొంచెం సాల్ట్, కారం వేసుకొని సైడ్ పెట్టేసుకున్నా పర్వాలేదండి, టేస్ట్గా ఉంటుంది. ఫ్రై పీస్ మనం చికెన్ అంటాం కదండి, అట్లా అవుతుంది అది. ఇలా ఇప్పుడు కారం తగినంత కారం అండి. ఎవరు స్పైసీనెస్కి వాళ్ళకి తగినంత వేస్తామండి. మాకు కొంచెం స్పైసీ ఎక్కువగా తింటాము, అందుకని కొంచెం కారం ఎక్కువ వేసుకున్నామండి. దీంట్లోనే అంటే ఆల్రెడీ మనం చికెన్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసినాం కదండి, ఆ సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఇది ఇప్పుడు నేనేం యాడ్ చేయట్లేదండి. కొంచెం గ్రేవీ కోసం అని చెప్పేసి టమాటాలు యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు కొంచెం మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటున్నానండి. మొత్తం అంతా కలుపుతున్నాను. ఇది బాగా కలుపుకోవడం వల్ల అండి మనకి టమాటా ముక్క తొందరగా మెత్తబడిపోతుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ వేడిగా ఉంది కదండి చికెన్, అది అన్నీ బాయిల్ అయిపోయి ఉన్నాయి కదా. ఒక్క 2 మినిట్స్ అట్లా కలిపేసి కొంచెం లైట్గా కొంచెం వాటర్ యాడ్ చేద్దామండి. కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసేసి లీడ్ పెట్టి క్లోజ్ చేసేద్దామండి. ఇప్పుడు కొంచెం లీడ్ పెట్టి క్లోజ్ చేద్దామండి. క్లోజ్ చేసినామా. ఇప్పుడు చూడండి కొంచెం టమాటా మెత్తపడిందండి. ఈ టమాటా మెత్తపడింది కదండి. ఇప్పుడు ఒకసారి కొంచెం కలుపుకుంటే అయిపోయినట్టేనండి చికెన్ కర్రీ, నాటుకోడి చికెన్ కర్రీ.
అంటే టమాటా అన్నది వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుందండి. మనకి స్పైసీ ఎక్కువగా కావాలనుకుంటే టమాటా ఒకటేస్తే సరిపోతుందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకున్నామనుకోండి, చూడండి ఆయిల్ అంతా పైకొచ్చేసింది. అంటే కుకింగ్ అయిపోయింది. బాగా బాయిల్ అయిపోయిందని. గ్రేవీ కోసమండి కొంచెం నేను వాటర్ యాడ్ చేసిన. టమాటా ఎక్కువేసింది కూడా గ్రేవీ కోసమేనండి. కొంచెం మేము గ్రేవీ ఎక్కువ కలుపుకొని తింటామనమాట. సో, అందుకని గ్రేవీ కోసమనే యాడ్ చేసిన. ఇప్పుడు ఫైనల్‌గా కొత్తిమీర కట్ చేసి వేసుకున్నానండి. ఆ!